హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియాంక రెడ్డి. ఇవాళ వచ్చేసి గుడిమల్కాపూర్కి వెళ్తున్నాను అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అందరూ హ్యాపీగా మంచిగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఏ ఆటంకాలు రాకుండా. సో ఇవాళ మార్నింగే స్నానం చేసి పూజ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను సుబ్బు ఇద్దరం కలిసి గుడిమల్కాపూర్కి వెళ్తున్నాము. అక్కడ ఫ్లవర్స్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాము మార్నింగ్. ఎందుకంటే అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి, మళ్ళీ ఎక్కువ ఉంటాయి కదా వెరైటీస్ కానీ ఏదైనా. సో ఏమైనా డెకరేషన్కి యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి గుడిమల్కాపూర్కి వెళ్తున్నాను. సో గుడిమల్కాపూర్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చి డెకరేషన్ ఫటాఫట్ స్టార్ట్ చేసేయాలి అనమాట. లెట్స్ గో. సుబ్బు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సుబ్బు ఇట్లా కళ్ళు ఇట్లా ఉన్నాడు. సుబ్బు హ్యాపీ వరలక్ష్మి వ్రతం. బాయ్. సన్ రైజ్ ఇట్లా పడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా రోజుల తర్వాత అన్నట్టు బయటకు వస్తున్నా కదా మార్నింగ్. స్ట్రాబెరీ అమ్మ పడుకుంది అనమాట హ్యాపీగా. సో సన్ రైజ్ ఇట్లా పడుతుంటే హాయిగా ఉంది. Oh my God. ఇవి డెకరేషన్ ఫ్లవర్స్, మన ఫ్లవర్స్ అటు సైడ్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి తెల్ల చామంతి. అన్న తెల్ల చామంతి ఎట్లనా అన్న? తెల్ల చామంతి ఎంత? లోటస్. సో ఇప్పుడే అన్ని షాపింగ్ పువ్వులు అన్నీ తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఓకే, ఇంకా గుడిమల్కాపూర్కి వెళ్ళి అన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు డెకరేషన్ చేయాలి. యాక్చువల్గా నైట్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఫుల్ చెమటాలు. అసలు అక్కడ చాలా ప్రైజెస్ చెప్పారు, చాలా అంటే చాలా చెప్పారు ప్రైజెస్. సో ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ ట్రాఫిక్లో ఇప్పుడే నడుపుతున్నా. సుబ్బు ధైర్యం చేసి నాకు ఇచ్చిండు అనమాట. అండ్ సో ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమేమి తీసుకున్నా డెకరేషన్ ఐటమ్స్. వచ్చేసి ఇట్లా చిన్నగా డెకరేషన్ చేసినాను అనమాట. సో ఇట్లా డెకరేషన్ చేసి ఇవన్నీ బెగం బజార్లోనే తీసుకున్నాను. సో ఈ డెకరేషన్ చేసి ఇప్పుడు శారీ ప్లీటింగ్ చేస్తాను. సో ఇదన్నమాట డెకరేషన్. ఇది క్లాత్ అండ్ ఇవన్నీ మనకు రోడ్ పైనే తక్కువకి ఇచ్చారు షాప్లో కన్నా. ఇదన్నమాట డెకరేషన్ చేసింది. సో ఫ్లవర్స్ పెట్టాలి అనుకున్నా, కానీ అన్ని ఫ్లవర్స్ పెట్టడం కన్నా నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. సో అందుకే ఇట్లా చేసిన. ఇప్పుడు శారీ ప్లీటింగ్ అవుతుంది. ఇప్పుడే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. సో అన్నీ ఫాస్ట్గా చేస్తున్నాం. అండ్ ఇప్పుడు
పూజకి అన్ని డెకరేషన్ అన్నీ అయిపోయినాయి. సో ఒకసారి లుక్ వేసుకోండి పూజ ఎలా డెకరేషన్ చేసామో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ శారీ ప్లీటింగ్ చేసి మంచిగా అమ్మవారికి డెకరేషన్ చేసి నగలు అన్నీ వేసాను అనమాట. అండ్ ఇక్కడ నేను ప్రసాదాలు నేనే చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను ఇక్కడ మా అపార్ట్మెంట్లో మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి ఒక మేడ్ ఉంది. ఆ మేడ్ కుక్ కూడా చేస్తా, అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి కుక్ కూడా చేస్తుందట. సో ఆమెను మాట్లాడినా అనమాట 2 days బిఫోర్. బట్ ఫైనల్గా తను హ్యాండ్ ఇచ్చేసి ఇంకా నేనే ప్రిపేర్ చేయాల్సి వచ్చింది.